నాన్ వెజ్, వెజ్‌లో ఒకసారి డిస్కషన్ వచ్చింది. నాన్ వెజ్ ఎట్లా తింటారు అట్లా? అంత హింస అట్లా హింసిస్తే మీకేం అనిపించదా, చేయదా అని ఒక దగ్గర టాపిక్ వచ్చింది. నాకైతే నవ్వొచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే లాజికల్గా చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కొన్ని తీసుకొచ్చుకున్నాను అనుకున్నా, ఒక 2 కేజీ తీసుకొచ్చుకుంటే ఒక నలుగురున్న ఫ్యామిలీ ఒకరోజు తింటుంది, అవునా? ఒక జీవి చనిపోవడం వల్ల నలుగురు ఒకరోజు తినగలుగుతున్నారు, ఒక జీవి అక్కడ మెన్షన్ చేస్తే. సేమ్ అదే ఇప్పుడు శాకాహారులు ఏదైతే ఏవైతే అంటున్నారో వాళ్ళు అదే కర్రీ చేసుకోవాలి. రైస్ అంటే ఇద్దరికి కామన్ అనుకోండి, అది 0 అయిపోతుంది. వాళ్ళు ఒక కర్రీ చేసుకోవాలి. ఏం చేసుకుంటారు? ఒక పప్పు వండుతారు కావచ్చు, లేదంటే కూరగాయలు వండుతారు, లేదంటే ఆకుకూర వండుతారు, ఇవే కదా, లేదంటే బీన్స్ అవి ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు నలుగురు తినాలంటే కనీసం ఒక 1/2 కేజీ 3/4 కేజీ వండాలి కదా ఒక పూటకి. ఈ ఆకుకూరలు వండిన అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్కి, అవి ఎన్ని ఆకుకూరలను కోయాలి? కనీసం ఒక సేమ్ 1/2 కేజీ 3/4 కేజీ అనుకుంటే 3/4 కేజీలో ఎన్ని ఆ చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, వాటన్నింటిని చంపినట్టు కాదా? వాటికి ప్రాణం లేదా? అవి నొప్పిని అనుభవించట్లేదా? అంటే నువ్వు ఒక్కసారి ఒక పూట తినాలంటే, ఒక రోజు తినాలంటే యావరేజ్గా తీసుకున్నా కూడా కనీసం నువ్వు ఒక బీన్స్ పప్పులు అనుకున్నా కూడా వాటిల్లో జీవం ఉంది కదా. వాటిని భూమిలో వేసినా అవి కూడా మొలకెత్తాయి కదా. అంటే వాటిని కూడా చంపుతున్నాను. ఒక 1/4 కేజీ బీన్స్ను అంటే పప్పులు ఏదైనా వండితే, లేదా 1/2 కేజీ వండితే 1/2 కేజీ ఒక రోజు తినడానికి నీకు అయింది అనుకున్నాను నలుగురికి. 1/2 కేజీలో ఎన్ని పప్పులు ఉన్నాయి? కనీసం ఒక 300-400 ఉండొచ్చు కదా కౌంట్ చేస్తే. అంటే నువ్వు 300-400 ప్రాణాలని చంపినావు అక్కడ. వాడు ఒకటే ప్రాణాన్ని చంపాడు, నాన్ వెజ్ తినేవాడు. ఆ వెజ్ తినేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు 400-500 ప్రాణాలు చంపాడు. ఏ రకంగా చూసుకున్నా, ఏ రకంగా లెక్కేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటి, అట్లయితే కూరగాయలు తింటున్నాం కదా, దాంట్లో ప్రాణం ఎక్కడ పోతుంది? కూరగాయలు నువ్వు అట్లే వదిలేస్తే అది అందులో కూడా విత్తనాలు ఉన్నాయి కదా, అవి కూడా మొలకెత్తాయి కదా. అంటే ఆ కాబోయే ప్రాణాన్ని నువ్వు కూడా చంపినట్టే కదా. అన్నీ చిత్రంగా మాట్లాడతారు అసలు. ఏంటి శాకాహారంలో అసలు హింసనే లేదు అన్నట్టుగా మాట్లాడతారు. అరే శాకాహారం అనేది మనుషులకి, ముఖ్యంగా మనిషి జాతికి నాన్ వెజ్ కంటే వెజ్ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పండి. ఓకే, రైట్, ఒప్పుకుందాం. వెజ్ వల్ల ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది, కొన్ని డిసీజులు వస్తాయి. వెజ్ వల్ల నీకు అంత డిసీజులు రావు, తినడం వల్ల మంచిది, దాంట్లో ఫైబర్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఓకే, రైట్, ఇట్లాంటివి చెప్పండి, ఓకే, ఒప్పుకుందాం. కానీ అది నాన్ వెజ్ తిన్నది అనేది పెద్ద అహింస, వెజ్ అనేది పెద్ద అదేంటిది, నాన్ వెజ్ అనేది హింస, వెజ్ అనేది అహింస అనే కొటేషన్లు చెప్పొద్దు. యాక్చువల్గా నాన్ వెజ్ కంటే వెజ్లో ఇంకా కొన్ని 100 రెట్లు, ఒక రకంగా చెప్పాలంటే 100 రెట్ల హింస ఎక్కువ ఉంది. ఈ నాన్ వెజ్లో ఆ జీవి కదలడం అనేది నీకు ఏదైతే ఉందో, అది కదలడం కానీ అరవడం కానీ ఇది ఏదైతే ఉందో అది నీకు హింసలా కనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఏంటిది, నీ మొక్కలు కానీ లేకపోతే నువ్వు తినే మొక్కలు కానీ లేకపోతే ఆ పప్పులు కానీ అవి అరుస్తలేవు, అంతే కదా. అరిస్తే నీకు అది కూడా హింసనే కదా. నీకు అది కదలట్లేదు నువ్వు పప్పులు వండినప్పుడు. ఒకవేళ అదే పప్పులు సేమ్ ఎగ్జాంపుల్కి ఒక 300 అనుకున్నాం కదా ఇందాక, 300 పప్పు గింజలు ఉన్నాయి అనుకున్నాం. 300 పప్పు గింజలని ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టినావు, అవేం అరవట్లేదు. అదే 300 కోళ్ళని ఒక పెద్ద కంటైనర్ లాంటిది ఏదో తీసుకుని అందులో తీసి ఉడకబెడుతున్నావు, అవన్నీ అరుస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే దానికి వేడి తగులుతుంది, అది అరుస్తుంది, ఇది అరుస్తలేదు, ఇంక వాయిస్ లేదు కాబట్టి ఇది ఏంటి, ఇది హింస కాదు. వాయిస్ ఉంది కాబట్టి అది హింస అంటే ఎట్లా? హింస ఏదైనా హింసనే, ఒప్పుకుందాం. హింస లేకుండా భూమి మీద ఏ జీవి బ్రతకలేదు, అది క్లియర్, అందులో డౌట్ లేదు. కానీ ఏది తక్కువ ఏది ఎక్కువ, ఏది యాక్చువల్గా మనం తినే ఫుడ్, న్యాచురల్గా మనకు వచ్చిన ఫుడ్ ఏంది, అది ఏది తినాలి తినద్దు అనేది ఇదొక్కటి డివైడ్ చేయాలి తప్ప దీనిలో హింస ఇది అహింస అనే
ఆ టాపిక్ అనేది కరెక్ట్ కాదు. ఎవరి ఎమోషన్ బట్టి ఇప్పుడు ఒకరు ఒక దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని నువ్వు వినకు, అయిపోయింది, గొడవ లేదు కదా. అది కాకుండా నీకు 100 ఇచ్చారు, ఒకటే ఇదే ఖచ్చితంగా తినాలి, ఇది తప్పితే లేదు అనేది ఏం లేదు కదా. నువ్వు వినడానికి 100 ఇచ్చారు నేచరు, అందులో ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా ఎమోషన్ ఉంటుంది, లేదు దాని మీద ఒకటి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు కోడి ఉన్నది, కోడి అనే వాళ్ళ ఇంట్లో ఒకరింట్లో పెంచుకున్నారు అనుకోండి, ఆ కోడి వాళ్ళు తినాలంటే వాళ్ళకు ఎమోషనల్ బాండింగ్, అది పుట్టినప్పటి నుంచి పెరిగి చేసేదాకా అది తన ఇంట్లో పెరిగింది. దాన్ని కొట్టినా చేసినా లేకపోతే చంపినా కూడా వాళ్ళ ఇంట్లోకి బాధ అనిపిస్తుంది, పక్కింటోళ్ళకి అది అనిపించకపోవచ్చు, ఆటోమేటిక్గా అనిపించద్దు కూడా. ఎందుకంటే వీళ్ళతో ఉన్న రిలేషన్ ఏదైతే డెవలప్ అయిందో, ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్కి, 2 మనుషులకి ఒక జంతువుకి మధ్యలో అది ఇంకొకరికి కాలేదు కాబట్టి వాళ్ళకి అది ఒక ఫుడ్, వీళ్ళకి అదొక ఎమోషన్. ఈ రెండింటి మధ్యలో తేడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అదొక ఎమోషను, ఆ కోడిని ఏమనొద్దు అని రెస్పెక్ట్ ఇచ్చి వేరే కోడిని నువ్వు తీసుకున్నా కూడా పెద్ద ఇష్యూ ఉండదు అక్కడ. కానీ లేదు నాకు అదే నచ్చింది, నేను దాన్నే కోసుకొని తింటాను, ఇటువంటి దరిద్రాలు వచ్చినాయి కాబట్టి గొడవలన్నీ వస్తూ ఉంటాయి. ఒక మనిషికి లేదా ఒక సమూహానికి ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో, ఒక ఫుడ్ అనే ఒక ఫుడ్ అయినా కూడా అదొక జీవి మీద, దాన్ని వదిలేస్తే గొడవనే లేదు కదా. అది కాకుండా వేరే దీని అయిపోయింది, గొడవ లేదు. కానీ సరే ఈ పక్క కడితే అహింస అనే టాపిక్లో హింస అహింస అనేది రావద్దు అందులో. ఫుడ్ విషయంలో ఏది మంచిది ఆ బాడీకి, మనిషి అనే బాడీకి ఏది మంచిది ఏది చెడు అని పెట్టి చెప్పాలి తప్ప, ఇందులో హింస ఎక్కువ ఉంది, ఇందులో హింస తక్కువ ఉంది, అది చిత్రంగా. ఇంకా అసలు విషయం ఏంటంటే, వీళ్ళు అహింస అని ఏదైతే శాకాహారం తినేవాళ్ళు ఎక్కువ మంది ఈ పట్టు వస్త్రాలు, పట్టు చీరలు కానీ పట్టు బట్టలు కానీ ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు. మరి అది ఎట్లా వచ్చింది? అది హింస కదా. ఆ పురుగుల్ని ఉడికిస్తారు ఘోరంగా, అది ఇంకెంత ఘోరమైన హింస. మరి అక్కడ ఎందుకు మాట్లాడరు హింస అని? చిత్రంగా మాట్లాడతారు.